ఓం విఘ్నేశ్వరాయ నమః. సంకష్టార చతుర్థి వ్రత కథ. ఒకానొకప్పుడు ఇంద్రుడు తన విమానంలో భృగుండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా గరసేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే విమానము చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సూరసేనుడు గబగబా బయటికి వచ్చి అద్భుతాన్ని ఆశ్చర్యమును పొందుతూ తిలకించసాగాడు. అక్కడ ఇంద్రుని చూచి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగినాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానము మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పినాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మళ్ళీ మీ విమానము ఎలా బయలుదేరుతుంది అని వినయంగా అడిగినాడు. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి తిథి కదా, నిన్నటి చతుర్థి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. రాజు ఆజ్ఞ మేరకు సైనికులంతా కలిసి ఆ ఉపవాసం ఉన్న వ్యక్తి కోసం రాజ్యం అంతా తిరిగారు, అన్వేషిస్తూ ఉన్నారు. కానీ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనపడకపోదురా అని చూశారు. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి ఒక మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనిపించింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష్ లోకాన్ని తీసుకువెళ్తున్నారు అని గణేష్ దూతని అడిగారు. దానికి ఆ గణేష్ దూత, నిన్నంతా ఈ స్త్రీమూర్తి ఉపవాసం ఉంది, తెలియకుండా ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన్ని నిద్ర లేచి కొంత తినడం వలన ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది. ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితంలో ఒక్కరైనా ఈ వ్రతం చేస్తే వారి గణేష్ లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేష దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలాడారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే ఆగిపోయిన ఇంద్రుని విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో విధంగా బతిమలాడారు. ఆమె పుణ్యఫలాన్ని వారికి ఎవ్వరికీ ఇవ్వడానికి కనిష్ఠత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విమానంలో విస్ఫోటనం కలిగింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావడం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు. ఈ కథ సంకష్టార చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతుంది. వినాయకుని భక్తులు అందరి దృష్టిలోనే ఈ వ్రతం చేయడం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేష్ లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. సంకష్టార చతుర్థి వ్రత కథ సమాప్తం.